హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం సింపుల్గా 25 నుంచి 75 వరకు ఈజీగా ఆ నెంబర్స్ని స్క్వేర్ చేయడం ఎలాగో చూద్దాం. ఓకే, సో తప్పకుండా అంతకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా చాలా మ్యాథ్స్ షార్ట్ కట్స్ ఉన్నాయి. టాప్ 25 మ్యాథ్స్ షార్ట్ కట్స్ ఉంది. సో అది చూడండి. అండ్ తప్పకుండా ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం షార్ట్ కట్లోకి వెళ్ళిపోదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 25 నుంచి 75 స్క్వేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 52 ఇంటూ 52 అనుకోండి. ఓకే, సో 52 ఇంటూ 52ని ఎంత ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడు కూడా ఏంటంటే 25 నుంచి 75 స్క్వేర్స్ కనుక్కుంటున్నాం కాబట్టి మధ్యలో ఏముంది, 50 ఉంది. సో ఎప్పుడు కూడా 50ని బేస్ కింద తీసుకుంటాం అనమాట. ఏం తీసుకుంటాం, 50ని బేస్ కింద తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం 52 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. ఓకే, సో 52 స్క్వేర్ కనుక్కోవాలి. సో 50 కంటే ఎంత ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది. రైట్, ఎంత ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది. సో ఆ 2 స్క్వేర్ ఎంత, 4. సో ముందున ఒక 0 పెట్టుకోవాలన్నమాట. సింగిల్ డిజిట్ వస్తే ముందున ఒక 0 పెట్టుకోవాలి. ఓకే, సో ఇవి లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ముందు 2 డిజిట్స్ ఎలా వస్తాయి, ముందు డిజిట్స్ అసలు ఎలా వస్తాయి చూద్దాం. ఎప్పుడు కూడా 50 బేస్ అయిన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మైండ్లోనే వచ్చేసి 25 కంపల్సరీగా ఉండాలి. సో ఈ 20 ఏంటంటే ఎంత ఎక్కువ ఉంది, 50 కంటే 2 ఎక్కువ ఉంది. సో ఆ 25కి ఈ 2ని మనం యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 2704 అవుతుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 59 స్క్వేర్ అనుకోండి. సో ఏముంది, 9 స్క్వేర్ 81. సో 81 లాస్ట్ 2 నెంబర్స్ అవుతాయి. ఓకే, 50కి ఎంత ఎక్కువ ఉంది, 9 ఎక్కువ ఉంది. సో ఆ 25కి ఆ 9ని యాడ్ చేస్తారు. సో 3481 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ 63 స్క్వేర్ అనుకోండి. ఓకే, 13 స్క్వేర్, 50 కంటే 13 ఎక్కువ ఉంది. సో 13 స్క్వేర్ ఎంత, 169. బట్ మనం 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఆ 1ని పక్కన పెడతాం, క్యారీ ఫార్వర్డ్. సో 25కి ఎంత యాడ్ చేయాలి, ఇప్పుడు 13 యాడ్ చేయాలి. 25 ప్లస్ 13 38. 38 ప్లస్ 1 39. సో 3969 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 66 స్క్వేర్ అనుకోండి. సో 66 స్క్వేర్ అంటే 16 స్క్వేర్, 50 కంటే 16 ఎక్కువ ఉంది. సో 16 స్క్వేర్ 256. సో 56 తీసుకుంటాం, 2 వదిలేస్తాం. సో 25 ప్లస్ 16 41 ప్లస్ 2 43. సో ఈజీగా 4356 అని వెంటనే మనం చెప్పేయచ్చు అనమాట. యాక్చువల్లీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనం మైండ్లోనే చేసేయచ్చు, అసలు ఇంకా పెన్ కూడా పెట్టక్కర్లేదు. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 51 స్క్వేర్ చేయాలనుకోండి. సో 1 స్క్వేర్ 1 సింగిల్ డిజిట్ వస్తే ముందు 0 పెట్టుకోవాలి. సో 25 ప్లస్ 1 26. సో 2601. ఓకే, సో అంత ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 55 స్క్వేర్ అనుకోండి. సో 55 స్క్వేర్ 5 స్క్వేర్ 25. ఓకే, 5 స్క్వేర్ 25. సో 25 ప్లస్ 5 30. సో 3025. ఓకే, సో సింపుల్గా ఎలాంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 50 అబౌవ్ చెప్పుకున్నాం ఎంతవరకు. ఒకవేళ 50 బిలో వస్తే ఏం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 48 స్క్వేర్ చెప్తాను. ఓకే, సో 48 స్క్వేర్. సో 48 స్క్వేర్ అంటే ఏంటి, ఎంత తక్కువ ఉంది, -2 తక్కువ ఉంది 50 కంటే, అవునా. సో -2 ఇంటూ -2 ఎంత, 4. సో సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ముందున 0 పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ -2 ఉంది. సో 25 లోంచి ఏం చేయాలి, ఈ -2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 25 - 2 ఎంత, 23. అంటే ఈ 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం, లేదంటే యాడ్ చేస్తున్నాం అనుకోండి. -2ని యాడ్ చేస్తున్నాం అంటే 25 - 2 23. ఓకే, సో సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 46 స్క్వేర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది. సో 4 స్క్వేర్ 16. 25 లోంచి ఆ 4 తీస్తాం, ఎంత, 21. సో 2116. సో వెంటనే మైండ్లోని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెంటనే మనకి ఆన్సర్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి అనమాట. మనం ఇంకేం క్యాలిక్యులేషన్ కూడా పెద్దగా చేయక్కర్లేదు. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 36 స్క్వేర్ అనుకోండి. సో 36 స్క్వేర్. సో 36 స్క్వేర్ చేయాలంటే ఎంత, 50 కంటే ఎంత తక్కువ ఉంది, 14 తక్కువ ఉంది. సో 14 స్క్వేర్ ఎంత, 196. 196 కాబట్టి ఏంటి, 96 పెట్టుకుంటాం, 1 పక్కన పెడతాం. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే 1ని యాడ్ చేయాలి. ఓకే, ఫైనల్గా. సో 25 లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, 14 సబ్ట్రాక్ట్ చేయాలి. 14 25 - 14 11. 11 + 1 12. సో 1296. ఓకే, సో ఇలా సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే, అంటే 50 బిలో దగ్గరలో ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 38 స్క్వేర్ అనుకోండి. సో 38 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144. సో 44 తీస్తున్నాం, 1 పక్కన పెడుతున్నాం. సో 25 లోంచి ఎంత తీయాలి, 12 తీసేయాలి. సో 25 - 12 13. 13 + 1 14. సో 1444. ఓకే, సో ఇలా సింపుల్గా
ఎలాంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే. సో 39 స్క్వేర్ చూద్దాం. సో 39 స్క్వేర్ అంటే 11 స్క్వేర్ ఎంత 121 21 పెట్టాం 1 పక్కన పెట్టుకున్నాం. సో 25 మైనస్ 11 ఎంత 14 ప్లస్ 1 15. సో 1521. ఓకే. సో ఇలా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో స్క్వేర్స్ మొత్తం అన్ని స్క్వేర్స్ 25 నుంచి 75 వరకు ఏ స్క్వేర్ అయినా సరే చేయొచ్చు. బట్ మనకి 1 to 25 స్క్వేర్స్ అనేవి మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి దీనికి. ఓకే. 1 to 25 స్క్వేర్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. అప్పుడు వస్తేనే ఇంకా వీటిని చాలా ఈజీగా చేయగలం అన్నమాట. ఓకే. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మరిన్ని షార్ట్ కట్స్ కోసం అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ మంచి మంచి ట్రిక్స్ కోసం అండ్ తప్పకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని సరే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.